హాయ్ ఫ్రెండ్స్, నేను మరీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు నేను శారీ పళ్ళుకి కచ్ వర్క్ కటింగ్తో పళ్ళుని ఫినిష్ చేసేసి దానికి నెట్ క్లాత్తో టెజల్స్ వేయడం చూపిస్తున్నానండి. చూడండి, ఇట్లా రౌండ్గా కట్ చేసుకొని క్లాత్ని మడిచి ఇట్లా 3 పీసెస్ తీసుకోవాలండి. ఇలాగా 3 పీసెస్ తీసుకొని ఇలా కుట్టి వదిలేయాలి. మనకి ఇట్లా ఒకటొకటి వదిలేయడం వల్ల అదొక ఫ్లవర్ బంచ్ లాగా వచ్చేస్తుందండి. 3 ఒకసారైనా కుట్టచ్చు, కానీ అది వేరే అంత బాగుండదు. ఇట్లా ఒకటొకటి కొట్టి వదిలేస్తే బాగుంటుంది. ఇలా ముందు మనం తీసుకున్న దారంలోకి ఆ థ్రెడ్ తీసుకోవడం వల్ల అది అంతా ఒకే చోటే ఉంటుంది. దీనికి నేను శారీ అంతా పింక్ కలర్లో ఉంది, బార్డర్ మాత్రం కొంచెం ఎర్రమట్టి కలర్లో ఉంది. ఎర్రమట్టి కలర్ ఫ్లవర్ తీసుకుంటున్నాను. అట్లా పింక్ కొంచెం ఎర్రమట్టి కలర్ రాగి కలర్లో ఉన్న ఫ్లవర్ నా దగ్గర క్లాత్ ఉండింది. దాని ఫ్లవర్ తీసుకొని దీనిపైన పెట్టి అంత గుజ్జుగా రావాలని ఇలా చేస్తున్నానండి. కుచ్చుల్లాగా అంత కుచ్చు అంత కొంచెం దగ్గరగా లాగేస్తే కన్నా నీట్గా వస్తుంది కదా. ఒక ఫ్లవర్లో ప్లెయిన్ నెట్ క్లాత్ పెట్టి ఉంచినట్లా ఉంటుందండి. చాలా బాగుంటుంది. నాకు ఇలా నా దగ్గర ఈ క్లాత్ ఉండడం వల్ల నాకు ఇలా ఐడియా వచ్చింది. నా దగ్గర ఉన్న 2 సేమ్ క్లాతుల్లోనే శారీ కూడా నా దగ్గర ఉండడం వల్ల నాకు ఇలా చేయడానికి వీలైందండి. మనం బయట ఇట్లాంటి వాటికి చాలా డబ్బు పెట్టి వేయించాల్సి వస్తుంది, కానీ నేను ఐడియాతో నేనే వేసుకుంటున్నాను. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ప్రతి ఒక్క వీడియోకి ఒక సబ్స్క్రైబ్ అని చాలండి. ఇలాంటి వీడియోస్ నేను చాలా పెడతాను. ఇవి కాదు, డిఫరెంట్ ఐటమ్, కాస్మెటిక్ ఐటమ్స్ అంట, అలా చాలా పెడతారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. లైక్ ఇస్తే కూడా నచ్చిందేమో అనుకుంది, ఒక కామెంట్ ఇచ్చినా సరే మీకు నేను ఇలా చేయకుండా వేరే విధంగా చేస్తే ఎలా ఉంటుందని మీరు కామెంట్ పెట్టినా కూడా నాకు ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ప్రతి ఒక్క వీడియోకి ఒక సబ్స్క్రైబ్ వచ్చినా సరండి, చాలా హ్యాపీ ఫీల్ అయ్యి డిఫరెంట్ వీడియోస్ చేసేకి నేను ప్రయత్నం చేస్తానండి. నా దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి కూడా, అందుకని మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి నా దగ్గర ఉండేవి, ఇలాంటి నా దగ్గర ఉండడం వల్ల నేను అవి కూడా ఇలా వేస్తున్నాను. చూడండి, ఫస్ట్ క్యాప్ లాగా ఉండేది వేసాను, మళ్ళీ పెద్దది ఒక గోల్డ్ కలర్ పూస, మళ్ళీ ఇవి 2 వేస్తున్నాను. నాకైతే చాలా బాగా వచ్చింది. అంతా ఫినిష్ అయిపోయాక నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. నేనైనా వేసింది ఇది అనేలాగా అనిపించిందండి. చూడు, ఇట్లా ఫ్లవర్ లాగా ఉంటుంది చూడండి. శారీ క్లాత్ లోపల ఉంటుంది, బార్డర్ క్లాత్ పైన వచ్చే విధంగా వేసి నేను కచ్ వర్క్ కూడా నాకు నీట్గా వచ్చింది చూడండి. నేనే ట్రై చేసినాను కచ్ వర్క్ది, చాలా బాగా వచ్చింది చూడండి. ఈ శారీకి నేను బ్లౌజ్ కూడా ఇవే క్లాత్ వేసి కుట్టుకున్నానండి. చాలా బాగా వచ్చింది. మీకు ఇంక నెక్స్ట్ వీడియోలో ఆ బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను, చూద్దురు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మీకు జనతా స్నో వామ్ వాటరు చేసేటి కూడా మీకు చూపిస్తానండి నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే చాలా బాగా నీట్గా వస్తుందండి. నేను ఇలా కాకుండా ఇంకోసారి కూడా వేసుకున్నాను, అది ప్లెయిన్ ఫ్లవర్ లాగా లేకుండా వేరే విధంగా వేసుకున్నాను. చాలా బాగా వచ్చింది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఈజీగా ఉంటుందండి, మనం కొంచెం ప్రయత్నం చేస్తే కానీ చాలా ఈజీగా ఉంటుందండి. నాకైతే 1 డేలో నేను పూర్తి చేసుకున్నానండి. ఇదైతే కన్నా 1 డేలో నాకు పూర్తి అయిపోయింది. అన్నీ ఒక 24 ఏమో వచ్చాయండి అన్నీను, అంతే. బాగా నీట్గా వచ్చింది. నేనైతే సో హ్యాపీ అండి. ఎందుకంటే మనం బయట వేయించుకుంటే ఎంత ఖర్చు అవుతుందో కదా, అందుకని నేనే సొంతంగా వేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు మా పిల్లలు కూడా కొంచెం హెల్ప్ చేశారు ఇందులో, అన్నీ కట్ చేసి ఇవ్వడము.